హాయ్ అండి. హెయిర్‌కి పిండితో మొత్తం అంతా జెల్ అండి ఇది. ఇది జెల్ ఇది పన్నీర్ అనుకున్నారు. పన్నీర్ కాదు, ఏమీ కాదండి. ఇది బియ్యంతో తయారు చేసింది. ఎట్లా అంటే ఒక గ్లాసు బియ్యం తీసుకుని ఒక రోజంతా నానబెట్టేసేయండి. నానబెట్టేసిన తర్వాత నెక్స్ట్ డే ఉదయము మిక్సీలో మెత్తగా మిక్సీ పట్టేసేయండి. ఆ రైస్ వాటర్‌తో లూజ్ కంటెస్టెన్స్‌తో మిక్సీ పట్టేసి ఒక గుడ్డలో వేసేసి వడగొట్టేసుకోండి. వడగొట్టేసుకుని స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసి ఆ వాటర్ అంతా జెల్లీ వచ్చేలాగా మరగబెట్టేయండి. జెల్లీ వచ్చేసిన తర్వాత ఒక గిన్నెలో తీసుకున్నాక ఇలా గట్టి పడిపోద్దండి. ఇలాగ మొత్తం బాగా గట్టిగా అయిపోద్ది. ఇది 2-3 వారాలు ఉంటుందండి. ఏమీ పాడవదు. తర్వాత వాటర్ వస్తుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఆ వాటర్ అనేది పారబోసేసేయండి. అయితే ఎలా రెడీ చేయాలనేది నేను ఆ వీడియో మిస్ అయిపోయిందండి. అందుకే నేను చూసుకోలేదు. తర్వాత ఇదేమైందంటే తర్వాత ఒక చిన్న గడ్డ తీసుకుని మిక్సీలో వేసుకుని ఫస్ట్ మెత్తగా పౌడర్ చేసుకోండి. అదిగోండి అలా పౌడర్ అయిపోతుంది. అలా పౌడర్ అయిపోయిన తర్వాత అయితే ఒక మెంతులు ఉంటాయి కదండి, మెంతులు నానబెట్టిన వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ నేను ఆల్రెడీ రెడీ చేసుకున్నాను. మెంతులు కొంచెం రాత్రిపూట నానబెట్టేసి ఉదయానికి మరిగిచ్చేసి అదిగోండి నాకు కొంచెం వస్తాయి వాటర్. ఆ వాటర్ ఆ బియ్యము దాంట్లోది వేసేయండి. ఈ బియ్యం కాదండి, జెల్ వడగొట్టుకుని తర్వాత మొత్తం అంతా స్టవ్ మీద అంతా మరిగించుకున్నాం కదండి, అది దానిలోకి మెంతులు వాటర్ వేసి ఇదిగోండి అలా ఫైన్ పేస్ట్ వచ్చేసేయాలండి. చాలా మెత్తగా వేసుకోండి. ఆ మెత్తగా వేసుకున్న తర్వాత ఆ పేస్ట్ మొత్తం స్కాల్ఫ్కి రాసేసుకోండి. జుట్టు స్కాల్ఫ్కి జుట్టు మొత్తం అప్లై చేసుకోండి. ఒక్క నుదురికే కాదు, జుట్టు మొత్తం అప్లై చేసుకోవచ్చు. సిల్కీ షైనీగా చాలా బాగుంటుందండి. చాలా హెల్తీగా ఉంటుంది హెయిర్ మొత్తం. అయితే హెయిర్ ఫాల్ ఆగిపోద్ది. చాలా అంటే చాలా బాగుంటుందండి. హెయిర్ కూడా లాంగ్గా పెరిగిద్ది. అయితే ఒక్కసారి ట్రై చేయండి. నేను ఇలాగో 2-3 టైమ్స్ ట్రై చేశానండి. నాకు మంచి రిజల్ట్ వచ్చింది. అయితే హెయిర్ కూడా నాకు కొంచెం ఒత్తుగా వచ్చింది. ఎందుకంటే నా హెయిర్ అంతా చాలా పల్చగా ఉంటుంది. నేను స్కాల్ఫ్ రాసేసుకుని ఒక గంట హెయిర్ అంతా నాననివ్వాలి. ఆ పిండి మొత్తం అది మొత్తం అంతా ఆ పేస్ట్ మొత్తం ఆ హెయిర్కి నానబెట్టేసి అంటే ఒక గంట వరకు అలాగ ఉంచేసి అయితే ఆ పేస్ట్ రాసుకునేటప్పుడు అండి మసాజ్ చేసుకోండి. ఇది నేను దురద రావట్లేదండి, నాకు మసాజ్ చేస్తున్నాను. అలా మసాజ్ చేయాలండి. అలా మసాజ్ చేస్తేనే హెయిర్ స్కాల్ఫ్ అంతా పట్టి లోపలికి వెళ్ళిద్దండి. అందుకని చేస్తున్నాను. అలా చేసిన తర్వాత ఒక గంట అలా పెట్టుకుని హెయిర్ వాష్ చేసేయండి. మీ ఇష్టం అండి. ఏ షాంపూ అయితేనే చేసేయచ్చండి. అలాగా వారానికి ఒకసారి చేయండి, లేదా 2 సార్లు చేసినా నో ప్రాబ్లం. ఓకేనా. అలా చేసిన తర్వాత సిల్కీ షైనీగా వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంది. సూపర్ రిజల్ట్ అండి. మామూలు రిజల్ట్ కాదండి. ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను ఎలా చెప్పానో అలాగే చేయండి. ఒక రోజు అంతా నానబెట్టి తర్వాత అంతా మిక్సీ పెట్టేసి చేసుకోండి. మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూద్దాం. బాయ్ బాయ్.